మీకు బండు ప్రేక్షకులకు మన ప్రభువుని యేసుక్రీస్తు నామమున వందనములు. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గతించినటువంటి వారము దేవుని యొక్క వర్తమానమును వినినటువంటి అనేకులు నిశ్చయముగా కన్నీటితో తమ్మును తాము ప్రభువులకు అప్పగించుకున్నారు. మరి ఈరోజు శ్రీమంతుడకు దేవుడు అదే భాగముల నుండి ఇంకొకసారి మనతో మాట్లాడినట్లు పరమగీతల గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెరూషలేము కుమార్తెలు షూలమితిని అడుగుతున్నారు. షూలమితి స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? మా చేత ప్రమాణము చేయించుకొనుటకు నీ ప్రియునిలో ఉన్న గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, విశేషమేమిటి? గత 2 వారాలలో ఇదే భాగాన్ని చదువుకొని, ఒక వారము ధవలవర్ణుడు అనగా నేంటని, గతించిన వారము రత్నవర్ణుడు అనగా నేంటో చూశాం. మరి ఈరోజు అదే భాగములో తనను అడుగుతున్నటువంటి వారికి సమాధానం చెబుతుంది. వేరు ప్రియుని కన్నా నా ప్రియుని యొక్క విశేషం ఏమిటి అని అడుగుతున్నారు కదా. నా ప్రియుని యొక్క విశేషం ఏమిటి అంటే 10,000 మందిలో గుర్తింపదగినవాడు ఆయన. నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మన ప్రభువు అయినటువంటి పరమవరుడైనటువంటి యేసు క్రీస్తు వారు ఎలాంటి వారంటే 10 మందిలో ఒకడు కాదాయన. 10 మందిలో ఒకడు కాదు ఆయన. 10,000 మందిలో ప్రత్యేకంగా సపరేట్గా కనబడుతున్న ఏకైక ధవలవర్ణుడు, ఏకైక రత్నవర్ణుడు. అందరితో పాటు ఈయన ఒక్కడే కాదు, అందరిలోనూ ఈయన ప్రత్యేకమైన వాడు అన్న దానిని చాలా చక్కగా ధృవీకరిస్తూ అక్కడ ఒక సంఖ్యను ఉపయోగిస్తుంది. ఏమంటుంది? 10,000 మందిలో గుర్తింపదగినవాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఈ 10 లేదా 10,000 అనే మాటను ఎబ్రీలు ఉపయోగించేటప్పుడు బహు జాగ్రత్తగా ఉపయోగిస్తారు. ఎట్లనగా 10 అనబడినది అల్ప సంఖ్య. వారికి 10 అనబడినది చాలా అల్పమైనటువంటి సంఖ్యకు గుర్తు. అదే సమయంలో 10,000 అనున్నది పూర్ణమైన సంఖ్యకు, పెద్ద సంఖ్యకు సాదృశ్యముగా వారు తరచు 10 మరియు 10,000ను వాడుట వారి యొక్క ఆనవాయితీ. వేద గ్రంథంలో మీరు చూసినట్లయితే ఆదికాండము 24వ అధ్యాయం 55వ వాక్యములో రెబ్కా ఇంటివారు ఎలియాజరుతో మాట్లాడుతూ ఒక మాట అంటారు. ఏమంటారో తెలుసా? ఆ చిన్నదానిని 10 రోజులైనను మాతో ఉండనిమ్ము. 10 రోజులైనను అన్నప్పుడు అర్థం ఏంటంటే చాలా తక్కువ కాలము, స్వల్ప కాలం అని అర్థము. కనుకని వారు రెబ్కా విషయమై ఎలియాజరుతో అడుగుతూ ఉన్నప్పుడు 10 దినములైనను మాతో ఉండనిమ్ము. ఇదే మాటను ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వాక్యంలో చూచినప్పుడు ఆ స్థలములో కూడా 10ని గూర్చి మాట్లాడుతున్నప్పుడు ప్రభులు వారు ఇలాగూ తెలియచేస్తున్నాడు. 10 దినముల మట్టుకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నీకు జీవ కిరీటం ఇవ్వబడను అన్నాడు. అంటే అక్కడ శ్రమను గూర్చి మాట్లాడుతున్నప్పుడు, ఉపద్రవను గూర్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే 10 దినముల మట్టుకు శ్రమ కలుగును. నిజంగా 10 దినాల మట్టుకైతే ఎంత హాయ్ అండి. మేము 10 దినాలు కాదు 10 సంవత్సరాలుగా అనుభవిస్తున్నామన్నటువంటి
అనేటువంటి బాధ అనేకులలో కనబడుతూ ఉంటుంది. అయితే ఈ స్థలములో 10 దినముల మటుకు అన్న మాట అక్షరార్థకమైనటువంటి 1-0-10 కాదు. ఈ 10 అనబడినది అల్పకాలం, స్వల్పకాలం, షార్ట్ టర్మ్, అంటే కొద్ది కాలము అనే మాటకు అలంకార భాషగా వారు 10ని వాడుదురు. కాబట్టి 10 దినములైన ఉండనిమ్ము అన్నారు. ఆదికాండం 24:15లో, ప్రకటన గ్రంథం 2:10లో చూసినప్పుడు 10 దినముల మట్టుకు శ్రమ కలుగును. ఈ 10 అనునది స్వల్పకాలాన్ని సూచించుటకు అలంకార భాషలో 10ని ఉపయోగించరు. అదే సమయంలో 10,000 అనేది చూచినట్లయితే అది చాలా పెద్ద సంఖ్యగాను, పూర్ణ సంఖ్యగాను కనబడుతుంది. నిజముగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా కనబడుతున్నాడంటే 10,000 మందిలో గుర్తింపదగిన వాడుగా కనబడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఆ 10,000 అనే మాటను మీరు ఒక్కసారి చూచినప్పుడు ప్రభువైనటువంటి దేవుడు తనను విశ్వసించినటువంటి ప్రజలకి ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. లేవియ కాండము 26:8 ఒకసారి చదువుకుందాం. మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శత్రువుల విషయమై ఆయన వాగ్దానం చేస్తూ ఏమంటాడంటే, మీలో 100 మంది 10,000 మందిని తరుమును. 10,000 అన్న మాట పరిపూర్ణముగా సంఖ్యను, పెద్ద సంఖ్యను తెలియజేస్తుంది. ఇదే భావం ఇచ్చినట్లు కీర్తన గ్రంథము 3వ అధ్యాయం 6వ వాక్యాన్ని మీరు చదవగలిగినట్లయితే కీర్తనకారుడు అక్కడ ఇదే అలంకార భాషను వాడుతూ ఉండడాన్ని మనం చూడగలం. చదువుకుందాం ఒక్కసారి. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. ఆహా, 10,000 మంది శత్రువులు సైన్యము దండెత్తి నా ఎదుటకు వచ్చి నా చుట్టూ ముట్టినను నేను భయపడను. అప్పుడు 10 అనేది స్వల్ప సంఖ్యగానో, 10,000 అన్నది చాలా గొప్ప సంఖ్యగానో, సమస్త పూర్ణ సంఖ్యగానో ఈ స్థలములో అలంకార భాషగా వాడబడి ఉండడాన్ని లేఖనాలలో మనం చూసాం. ఇప్పుడు షోలమితి చెబుతున్న మాటలు మీరు గమనించి చూడండి. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషము ఏమిటి, గొప్పతనం ఏమిటి అంటే, ఓ యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుని యొక్క విశేషం ఏమిటి అంటే, ఈ ప్రపంచములో ఉన్నటువంటి సమస్తమైన ప్రియులలో ఎవరెవరు ఎటువంటి ప్రియుని కలిగి ఉన్నారు, ఏ రీతిగా ప్రియులని మీరు నమ్ముకొని ఉన్నారు, అలాగ ప్రపంచంలో ఉన్న ప్రియులు అందరిలో కూడా 10,000 మందిలో కూడా నా ప్రియుడు ప్రత్యేకమైన వాడు, విశేషమైన వాడు. నిజంగానండి, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనం ప్రియునిగా చూస్తూ ఉన్నాం. అలాగే యేసుక్రీస్తుని కాకుండా వేరు ఒకరిని ఆ స్థానంలో ఉంచి ప్రియునిగా చూస్తున్న వారిలో వారు ఎవరిని కలిగినా, ఎన్ని కోట్ల మందిని కలిగినా బైబిల్ చెప్తుంది, షోలమిత్ అంటుంది, వారందరిలో కూడా నా ప్రియుడు ప్రత్యేకమైన వాడు, విశేషమైన వాడు, గొప్పవాడు. ఏంటి ఆ ప్రత్యేకత, ఆయనలో ఉన్నటువంటి స్పెషల్ ఏంటి అని చూచినట్లయితే హెబ్రీ గ్రంథకర్త చాలా చక్కగా రాస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుకుందాం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెరూషలేము కుమార్తెలు అడుగుతున్నారు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమని. షోలమితి చెబుతుంది, ఎంతమంది ఉన్నా అందరిలో నా ప్రియుడు ప్రత్యేకమైన వాడు. 10,000 మందిలో అలాగ చూయించి గుర్తుపట్టవచ్చు, అలాంటి ప్రత్యేకత కలిగిన వాడు. ఏంటి ఆ ప్రత్యేకత? హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తూ ఉన్నాడు. అద్భుతమైన 4 కార్యాలు ఈ స్థలములో ఆయన గూర్చి ధృవీకరించబడ్డాయి. వాటిని మీరు గమనించినట్లయితే 10,000 మందిలో కాదు, 10 లక్షల మంది ఉన్నా కూడా వారందరిలో నా ప్రభు ప్రత్యేకమైన వాడు. ఎలాగూ అంటే వాక్యం చెప్తుంది, ఆయన పవిత్రుడు.
నా ప్రభువైన యేసు క్రీస్తును పోలి పవిత్రులుగా ఉన్న వేరే ప్రియులు ఎక్కడన్నా ఎవడన్నా ఉంటే చూపించగలరు. కారణం ఏంటో తెలుసా? నా ప్రభువైన యేసు క్రీస్తు వారు మాత్రమే సకలమైనటువంటి జనములలో ఎవరైతే కొనియాడబడుతున్నారో ఆ 10,000 మందిలో కూడా ప్రత్యేకంగా కనబడుతున్న ఏకైక పరిశుద్ధ దేవుడు. సోలమితి సూటిగా చెబుతుంది, నా ప్రియుని యొక్క విశేషత ఏమిటి అంటే 10,000 మందిలో గుర్తింపదగిన వాడు. ఆయన గుర్తుపట్టవచ్చు. ఎలాగంటే 10,000 మంది ఉన్న, కోట్ల మంది ఉన్న అందరిలో ఎవరు ప్రత్యేకమైన పవిత్రత కలిగి ఉన్నారో ఆయన నా ప్రియుడు. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువు వారు, యేసు క్రీస్తు వారిలో ఉన్నటువంటి ఆ పవిత్రత వేరు ఎక్కడ ఎవరిలో కనబడగలదు. ఎవరిలో లేనటువంటి అమూల్యమైన అద్భుతమైన పవిత్రత కలిగిన ఏకైక పరిశుద్ధుడు. కనుకని చెప్పాడు ఆయన, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అని. యెరూషలేము కుమార్తెలు అడుగుతున్నారు, నీ ప్రియుడిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని. రెండవ కార్యాన్ని చెప్తుంది, నా ప్రియుడి యొక్క విశేషత ఏమిటి అంటే ఆయన దోషము లేనివాడు. ఒకటి పవిత్రుడు, రెండవది నిర్దోషి. ఏ స్థలములో నిలబడ్డా, ఏ పరిస్థితుల్లో విచారించినా, ఏ రీతిగా ఆయన పరిశోధించినా ఇంత మాత్రము దోషము కనిపెట్టలేకున్నట్లు పూర్ణ పరిశుద్ధత కలిగిన నిర్దోషి ఆయన. ఎవరిని చూపించగలరండి మీరు? ఈరోజు నిజముగా నా ప్రభువైన యేసు క్రీస్తు వారిని నేను ప్రియుడిగా ఆరాధిస్తున్నట్టు అనేకులు ప్రియుడిగా కలిగిన వారిని మీరు చూసినట్లయితే ఎవరైతే వారు ప్రియులు అనుకుంటున్నారో వారే చెబుతూ ఉన్నారు మేము పాపులమని. కానీ యేసు క్రీస్తు వారు మాత్రమే అన్నాడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని. కారణం దోషము లేని నిర్దోషి అయిన. అందుకే కాబోలు పిలాతు తీర్పు తీర్చడానికి సిద్ధంగా కూర్చున్నప్పుడు తన భార్య కబురు పంపిస్తుంది, ఏమండి ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. కారణం ఏంటంటే ఆయన దోషి కాదు. కుట్ర పన్ని అసూయ చేత లోకము ఆయన వెంబడి పోతూ ఉన్నదని అక్కసు చేత జనములు కుట్ర పన్ని పన్నాగముతో నీ వద్దకు తెచ్చి ఉన్నారు. ఆయన దోషి కాదు, నిర్దోషి అయి ఉన్నాడు. గత వారంలో ధ్యానించాం కదండి. ఏ రోజు చెబుతున్నాడు, పిలాతు చెబుతున్నాడు ఇతని యందు మాకు ఏ దోషము కనబడలేదని. కారణం ఏంటో తెలుసా? వేరు ప్రియుడి కన్నా నీ ప్రియుడి గొప్పతనం ఏమిటి, నీ ప్రియుని విశేషత ఏమిటి అంటే ఎవరెవరు ప్రియులని పిలువబడుతున్నారో వారందరూ కూడా కాముకులై పాపములో పడిపోయిన వారై కనబడగా నా ప్రభువుల వారు మాత్రమే నిర్దోషిగా కనబడ్డాడు. ఒకటి నా ప్రియుని యొక్క ప్రత్యేకత, పవిత్రుడు, ఏ దోషము పాపము లేనివాడు, నిర్దోషి అయినవాడు. మూడవదిగా చూస్తున్నాము ఆయన కలంకమే లేని నిష్కలంకుడు. ఏ మాత్రం కలంకం లేదు. శరీరములో కలంకము లేదు, తలంపులో కలంకము లేదు, ఆలోచనలో కలంకము లేదు, సకలేంద్రియములో కలంకము లేదు. కలంకమే లేని నిష్కల్మషమైన ఒక దేవుడు ఉన్నాడా, ఒక ప్రభువు ఉన్నాడా, ఒక ప్రియుడు ఉన్నాడా అని అడిగితే పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తున్న ప్రభువైన యేసు క్రీస్తు వారు తప్ప వేరెవరు కనబడరు. అందుకనే సొల్లమిత అంటుంది 10,000 మందిలో గుర్తింపదగిన ప్రత్యేకత కలిగిన నిష్కల్మషమైన వాడు నా ప్రియుడు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క గొప్పతనమేమి అంటే సోలమితి చెబుతుంది నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగినవాడు. ఎందరూ ఉన్న ఈయన ప్రత్యేకంగా కనబడతాడు. కారణం ఏంటి అంటే అందరిలో ఈయన పవిత్రుడిగా ప్రత్యేకముగా కనబడుతున్నాడు. అందరిలో ఈయన నిర్దోషిగా ప్రత్యేకముగా కనబడుతున్నాడు. అందరిలో ఈయన కల్మషమే లేక నిష్కల్మషముగా ప్రత్యేకముగా కనబడుతున్నాడు. ఎంతమంది ప్రియులు లోకములో ఎవరు ఎలా కలిగి ఉన్నప్పటికీ అందరూ వారి వారి గ్రంథాలు చదివి తనిఖీ చేసి చూసుకున్న యేసు ప్రభువుల వారు మాత్రమే కల్మషం లేని వాడగా నిష్కల్మషుడిగా పడ్డాడు. యెరూషలేము కుమార్తెలు
స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి అంటే అద్భుతమైనటువంటి రీతిగా చెబుతుంది. ఎంతమంది ఉన్నా అందరిలో ఒకడు కాదు నా ప్రియుడు, అందరిలోనూ ప్రత్యేకమైన వాడు. కారణం ఏంటంటే ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు. 4వ కార్యం చెప్తుంది, ఆయన పాపులలో చారనివాడు. ఆయన పాపులలో చారినవాడు. 10,000 మంది ఉండవచ్చు, అనేక ప్రియులు కనబడవచ్చు. మీ ప్రియుడు మీకు గొప్ప కావచ్చు, నా ప్రియుడు నాకు గొప్ప కావచ్చు. అయితే నా ప్రియమైన బిడ్డలారా, కాకిపిల్ల కాకికి ముద్దన్నట్టు కాదు, కానీ నిజాన్ని పరిశీలించి చూస్తే ప్రపంచంలో ఉన్న ఏ ప్రియునితో పోల్చి చూచినా నా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు, నా ప్రాణప్రియుడైన క్రీస్తు, రానున్న పరమవరుడు ఎలాంటి వాడంటే పాపులతో చారనివాడు. అంటే పాపులతో ఐక్యము కలిగి పాపము చేయనివాడు అని అర్థం. ఆయన పాపిని ప్రేమించి పాపమును ద్వేషించినవాడు. ఆయన పాపిని ప్రేమించి పాపమును ద్వేషించినవాడు. ఒకడి ఇంటిలో భోజనాన్ని కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు వారిని గురించి శిష్యులు అడుగుతున్నారు, ఆయన పాపుల ఇంట భోజనం చేయించున్నాడు ఏంటని. పాపులతో కలవని వాడంటే అలాగా కలవడం అంటే ఈ రీతిగా కాదండి. పాపుల ఇంటిలో భోజనము చేశాడు, పాపుల కొరకే నేను వచ్చానని చెప్పాడు. అయితే పాపుల చారనివాడు అన్న మాటకు అర్థం ఏంటి అంటే పాపులతో కలిసి పాపపు ఆలోచన చేసి పాపంలో పడిపోకుండా పాపిని ప్రేమించి పాపానికి దూరముగా ఉండి తన ప్రత్యేకతను నిలవబెట్టుకున్న ఏకైక ధవళవర్ణుడు, రత్నవర్ణుడు ఆయన. ఇక ఈ లోకంలో మీరు ఎవరిని చూసినా వారి లీలలు మరుగైనవేవి కావు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు అందరిలో ప్రత్యేకమైన వాడు. ఎలాగూ అంటే 1 పవిత్రుడు, 2 నిర్దోషి, 3 నిష్కళంకుడు, 4 పాపులలో చారనివాడు. పాపము అంటకుండా బ్రతికినవాడు, పాపమును జయించినవాడు, పాపమును ఓడించినవాడు. కాబట్టి ఈయనను గూర్చి రాస్తున్న హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఆయన ఆకాశ మండలుల కంటే మరింత ఎత్తైన, మిక్కిలి ఎత్తైన వాడు, అంతటి ఉన్నతమైన వాడు. ఉన్నతమైన వాడు హైటు వెయిట్లో కాదండి, పవిత్రతలో అంతటి ఉన్నతమైన వాడు, దోషము జరిగించకుండా నిర్దోషత్వంలో అంతటి ఉన్నతమైన వాడు, కలంకానికి చోటు లేకుండా నిష్కలంకంగా అంతటి ఉన్నతమైన వాడు, పాపులలో చేరకుండా పరిశుద్ధతను కాపాడుకున్నట్లో అంతటి ఉన్నతమైన వాడు, ఆకాశముల కంటే ఎత్తైన వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. షోలమితిని అడుగుతున్నారు, స్త్రీలలో అధిక సుందరి వగుదాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి? ఎందుకు మా చేత ప్రమాణము చేయించుకుంటున్నావు? నీ ప్రియుడు అంత చక్కనోడా, అంత గొప్పవాడా అని అడిగితే షోలమితి, నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు మాత్రమే కాదు, మీకు కలిగిన ప్రియులు ఎంతమంది ఉన్నారో 10,000 మందిలో కూడా ప్రత్యేకమైన వాడు, విశేషమైన వాడు, అందరిలో సులువుగా గుర్తించగలము. కారణం ఏంటంటే ఆయన పాపులలో చేరినవాడు. కారణం ఏంటంటే ఆయన నిష్కలంకుడు. కారణం ఏంటంటే ఆయన నిర్దోషి. కారణం ఏంటంటే ఆయన పవిత్రుడు. ఈయన తప్ప వేరెవరు లేరు. కనుకనే ఆయన అద్భుతమైనటువంటి ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడని ధీటుగా సూటిగా షోలమితి సాక్ష్యమిచ్చింది. నా ప్రీతమ దేవుని బిడ్డలారా, మీరు కూడా అట్టి సాక్ష్యము ఇవ్వాలి అంటే ఆయన ఏ రీతిగా పవిత్రుడై ఉన్నాడో ఆ పవిత్రత మీకు కావాలి. ఆయన ఏ రీతిగా నిర్దోషిగా ఉన్నాడో మీరు దోషం లేని వారుగా జీవించాలి. ఆయన ఏ రీతిగా నిష్కల్మషుడిగా ఉన్నాడో మీ యందు ఏ కలంకము లేకుండా బ్రతకాలి. ఆయన ఏ రీతిగా పాపులతో ఏకీభవించి పాపము చేయకుండా పాపిని ప్రేమించి పాపమును ద్వేషించాడో మీరు కూడా నశించిపోతున్న, పాపములు మునిగిపోతున్న ప్రజలను ప్రేమించి వారిని విమోక్షించి దేవునికి నడిపించినట్లు ఆయన యొక్క ప్రేమ తత్వమును కలిగి జీవించాలి. ఎంతమంది ఉంటేనేమండి
అందరిలో నా ప్రియుడు ప్రత్యేకమైన వాడిని షూలమితి చెప్తుంది. నిజంగా అందుకే కాబోలు వేమన ఇలాగ రాసుకున్నాడు. నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు, తలుకు బెలుకురాలు తట్టిరేలా, చాటు పద్యమేలను చాలదా యొక్క విశ్వదాభిరామ వినురవేమ. నిజంగా ఆ పద్యం యొక్క భావం ఏంటంటే, మంచి నీలి రత్నము ఒక్కటి చాలు, తలుకు బొలుకు మెరుస్తూ ఉన్నటువంటి నకిలీ రాళ్ళు తట్టిడు ఉన్న ప్రయోజనమేమి అని భావంతో మహానుభావుడు రాస్తున్నాడు. నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు, తలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా. అందుకే షూలమితి అంటుంది, నా ప్రియుడు ఎలాంటి వాడంటే తలుకు బెలుకు రాళ్ళు తట్టెడ లాంటి వాడు కాదు, ఒకే ఒక్క నీలము, నిక్కమైన నీలము, అమూల్యమైన ముత్యము, అపారమైన వజ్రము. ఆ యొక్క వజ్రము ఒక్కటే చాలు, ఎంతో విలువనిస్తుంది. నా ప్రీతమ దేవుని బిడ్డలారా, ఒక్క మాట చెప్పుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నేను ఈ ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు వారిని అనుసరించక మునుపు, ఆయన పిలుపును పొందక లోకానుసారముగా జీవిస్తున్నటువంటి దినములలో మా ప్రాంతములో నన్ను చూచేవారు, దారిని ఇటుపోయేవారు అటుపోయేవారు, నన్ను ఊయకుండా ఎవరు పోలేదండి. అంతటి దుర్మార్గపు నీచపు పనులు చేసేవాడిని. విచిత్రం ఏంటో తెలుసా, సర్వలోకనాథుడు తన అద్భుతమైన పనికి నన్ను పిలుచుకున్నాడు. సమస్తమును విడిచిపెట్టి ఆయన పట్టుకొని పనిలో ముందుకు సాగుతూ ఉండగా ఒకానొక రోజు ఒక ప్రాంతములో సువార్తకెళ్ళి కట్టబడిన గాడిదను గురించి మాట్లాడి నేను వేదికుని దిగి వస్తూ ఉండగా ముసలా ముతక పెద్ద చిన్న 50 మంది లేచి నాకు దన్నాలు పెడుతూ వందనాలు వందనాలు అంటూ ఉన్నప్పుడు నా అంతరంగంలో ఒక చిన్న బాధ కలిగింది. పెద్దవారు వృద్ధులు లేచి నాకు దండం పెడుతున్నారు అన్నటువంటి ఆలోచన పుట్టింది. అదే సమయంలో అదే మార్గంలో పరలోకపు తండ్రి స్వరమెత్తి నాతో మాట్లాడాడు. వసంత బాబు, ఒకానొక రోజు కోరుకుపేట ప్రాంతంలో 4 మూల రోడ్లో ఉన్నప్పుడు జనాలు నీకు దండం పెట్టారా, ఏం చేశారు? వెంటనే వారు ఉమ్మినటువంటి కార్యాలు జ్ఞాపకానికి వచ్చాయి. లేదు ప్రభా, అయితే ఎప్పుడు నీకు వందనాలు చెప్తున్నారు? ఆలోచించాను. అందుకు ప్రభులు వారు అన్నారు, నీకు వారు వందనములు చెప్పలేదు, నీలో ఉన్న నన్ను చూచి నీకు వందనాలు చెబుతున్నారు, అతిశయించవద్దు అన్నాడు. నిజంగా నా ప్రియమైన బిడ్డలారా, ఒకానొక రోజు ఊసిన వారు ఈరోజు చేతులు జోడించి వందనాలు చెబుతున్నారంటే తలుకు బొలుకు రాళ్ళను వెంబడించక నిక్కమైన మంచి నీలమును పట్టుకొని ఆయన వెంబడిస్తుండగా ఆ గౌరవము ఘనతను ప్రభు నాకు ఎల్పుడికి అనుగ్రహించాడు. కాబట్టి షూలమితిని అడిగారు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క గొప్పతనం ఏమిటని. షూలమితి చెప్తుంది, ఈయన తలుకు బొలుకు రాళ్ళ వంటి వాడు కాదు. 10,000 మంది ఉన్నా 10,000 రాళ్ళున్నా నిక్కమైన మంచి నీల మొక్కటి ఎట్ట చాలో అదే ప్రకారం సకల మానవాళి రక్షణార్థమై రక్తము ప్రోక్షించి పరిశుద్ధముగా జీవించి పరిశుద్ధముగా ప్రాణమును పెట్టి మరణాన్ని జయించి సమాధిని ఓడించి తిరిగి లేచిన ఒకే ఒక అద్భుతమైనటువంటి ప్రియుడు నా ప్రియుడు. ఈయన ప్రత్యేకత పవిత్రుడు, ఈయన ప్రత్యేకత నిర్దోషి, ఈయన ప్రత్యేకత నిష్కల్మషుడు, ఈయన ప్రత్యేకత పాపులలో చేరినవాడు, పాపిని ప్రేమించినవాడు, ఈయన ప్రత్యేకత మరణమును జయించినవాడు, ఈయన ప్రత్యేకత సమాధిని ఓడించినవాడు, ఈయన ప్రత్యేకత నీ కొరకు నా కొరకు ఇల్లు సిద్ధపరుస్తున్నవాడు, ఈయన ప్రత్యేకత ఆయనుండు స్థలములో నీవు నేను ఉండినట్లు తిరిగి రానున్న దేవుడు. ఇలాంటి గొప్ప ప్రత్యేకతలు కలిగిన ప్రియుని ఎవరన్నా కలిగి ఉన్నారా? నా ప్రియమైన బిడ్డలారా, ఈయన మాత్రమే అట్టి అద్భుతమైన ప్రత్యేకతలు కలవాడు. కనుక షూలమితి చెప్పింది, వేరు ప్రియుడి కన్నా నీ ప్రియుడి విశేషమేమంటున్నారే, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో గుర్తింపదగినవాడు. ప్రియమైన బిడ్డలారా, అంతటి సుందరుడైనటువంటి ప్రభువు ప్రత్యేకమైనటువంటి వాడు, 10,000 మందిలో గుర్తింపదగిన సుందరుడైన నా ప్రభు ఒక్కసారి ఆయన ఎలా మారాడో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. ప్రభునందు ప్రియులారా, లేత మొక్కవలే అతడు ఆయన ఎదుట పెరిగెను.
10,000 మందిలో గుర్తింపదగిన సుందరుడైన ఆ ధవళవర్ణుడు చూచుటకు స్వరూపమైన లేనివాడుగా మార్చబడ్డాడు. అతని యందు అపేక్షించుటకు ఏమాత్రము సుందరము లేనివాడుగా కనబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? ఈ మానవ జాతిని రక్షించటానికై 10,000 మందిలో గుర్తింపదగిన అతిలోక సుందరుడగు నా ప్రభువారు ముళ్ళ కిరీటము పెట్టబడి, మోము నిండా రక్తము స్రవించి, చెమట రక్తము మిశ్రితమై శిలువకు కొట్టినప్పుడు ఆ మట్టిలో పొర్లకింతలైన ముఖమును అలాగ లేవనెత్తి చూచినప్పుడు చూచుటకు సొగసైన స్వరూపమైన లేనివాడిగా మారిపోయాడు. నీకోసమే నాన్న, నీకోసమే. నీకోసము విడిచిపెట్టకూడని భాగ్యమును వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడు. నిన్ను నన్ను విమోక్షించాలని పాపినైన నా కొరకు నా పాపము మోసుకొని ఆయన బలియాగమైపోయాడు. ఇట్టి ప్రాణప్రియుని నీవు అంగీకరిస్తున్నావా? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? 10,000 మందిలో గుర్తింపదగినవాడు, ఎవరైనా సరే పరిశుద్ధమైన రక్తము కార్చిన ప్రత్యేకమైన వారు, పాపము చేయకుండా ఉన్నవారు, నిష్కల్మషముగా జీవించిన వారు, దోషము లేని వారు, పవిత్రులైన వారు ఉంటే చూయించండి. ఎవరు లేరు, ఆయన ఒక్కడే. అంతటి సద్గుణశీలుడై ఉన్న, ఇంతగా తన్ను తాను రిక్తునిగా చేసుకొని శరీరమును ప్రాణమును రక్తమును ధారపోసి నీ కొరకు ఒక ఇల్లు సిద్ధపరుస్తున్నాడు. ఆ ఇంటిలో నువ్వు చేరి ఉండాలంటే, ఆ పట్టణంలో నీవు కనబడాలంటే, నీలో శ్వాస ఉన్నప్పుడే యేసుని విశ్వసించి ఆయనకిష్టమైన జీవితం చేయటానికి, ఎత్తబడే వధువు సంగముగా ఆయుత్తపడడానికి ఆయనలో ఉన్న ప్రత్యేకతలు ఎలాగో కనబడ్డాయో అదే ప్రకారం మీరు పవిత్రులుగా జీవించాలి. మీరు నిర్దోషులుగా ఉండాలి, మీరు నిష్కలంకులుగా ఉండాలి, మీరు పాపులతో చేరి పాపము చేయక పరిశుద్ధతను కాపాడుకునే వారుగా ఉండాలి. అలాగూ ఆయనకున్నటువంటి లక్షణాలు మీలో కనబడ్డాయంటే, ఒకవేళ ఈరోజు ప్రభు పిలుపు అందుకున్న అబ్రహాం ఒడిలో కనబడగలం. లేదా బోరాధ్వని మ్రోగేంత వరకు మీరు భూమి మీద ఉన్నా ఆయన బోరాధ్వనితో వచ్చినప్పుడు రెక్కలు చాచి ఆయన పక్షాన చేరగలం. దయతో ఆయనలో ఉన్న ఆ గుణాలను అలవర్చుకొనుటకు ప్రతిదినము వ్యాయామం చేయండి, పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రయాసపడండి. ప్రభు మిమ్మల్ని దీవించి మేలుతో నింపునగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వగు తండ్రి, ఈ దినమందు నిజముగా నాన్న 10,000 మందిలో గుర్తింపదగినటువంటి నా ప్రియ ప్రభుడవు, నా ప్రియుడవు నాన్న. నీలో ఉన్న ప్రత్యేకతలు ఏంటని చూశాం. ఇతరులలో సమస్తమైనటువంటి జనములలో 10,000 మందిలో మీరు ఎలాగూ గుర్తింపదగిన వారిని పరిశీలించాం. అలాంటి సత్క్రియలు సద్గుణములు కలిగిన ఏకైక పరిశుద్ధుడవు నీవని నేర్చుకున్నాం. నీ దాసులు, నా ప్రేక్షకులు వినువారు మాత్రమై ఉండి తమ్ముడు తాము మోసపరచుకొనక విన్న వాక్యాన్ని అన్వయించుకొని అయా మిమ్మల్ని పోలి బ్రతుకుటకు సహాయం చేయండి. విత్తనములు కాకి ఎత్తుకొని పోకుండా సహాయం చేసి రాకుకు ఆయుత్తపరిచి నీ దాసులకు నా ప్రేక్షకులు నీరు కట్టిన తోటవలి వారు ఉండుటకు కృపణించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు క్రీస్తు యొక్క అతి శ్రేష్టమగు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కొత్త ఏడు పుట్టెను నేడుర, కొత్త గీతి పాడక సాగర, మేమెల్ల కలసి కూడెదం. జాతి మతం లేదని సాటి చెప్పసాగెదం, ప్రేమయేర దైవమని పాడెదం. కొత్త ఏడు పుట్టెను నేడుర, కొత్త గీతి పాడక సాగర, మేమెల్ల కలసి కూడెదం. జాతి మతం లేదని సాటి చెప్పసాగెదం, ప్రేమయేర దైవమని పాడెదం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్.